భారతీయ సంగీత ప్రపంచంలో ధృవతారలుగా వెలుగొందిన ఇద్దరు అక్కా చెల్లెల గురించి చదువుతుంటే అది ఒక అందమైన కావ్యంలా అనిపిస్తుంది. వారి గాత్రం ఎంత స్వచ్ఛమైనదో వారి ఆహార్యం కూడా అంతే స్వచ్ఛంగా ఉండేది. ముఖ్యంగా వారు ఎంచుకునే తెలుపు రంగు చీరల వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే అనే పేర్లు వినపడని ఇల్లు ఉండదు. ఆ రెండు గళాలు దశాబ్దాల పాటు కోట్లాది మందిని ఉర్రూతలూగించాయి. లతా దీది గంభీరమైన స్వరం ఒకవైపు, ఆశా భోంస్లే గడుసైన ఉత్సాహభరితమైన గాత్రం మరోవైపు సంగీత సామ్రాజ్యాన్ని ఏలాయి. అయితే వీరిద్దరూ సంగీత కచేరీల్లో, బహిరంగ వేడుకల్లో కానీ కనిపిస్తే మొదట మనకు గుర్తుకు వచ్చేది వారి తెల్లటి చీరలు. చీరలంటే ఎన్నో రంగులు, ఎన్నో డిజైన్లు ఉంటాయి. కానీ ఈ ఇద్దరు దిగ్గజ గాయనులు ఎందుకు ఎప్పుడూ తెలుపు లేదా లేత తెలుపు రంగులకే ప్రాధాన్యత ఇచ్చేవారు? దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆశా భోంస్లే స్వయంగా ఒక పాడ్కాస్ట్లో వివరించారు. వృత్తిపరంగా లతా మంగేష్కర్, ఆశా భోంస్లే మధ్య పోటీ ఉండేది. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. ఒకే ఇంట్లో ఇద్దరు గొప్ప గాయనులు ఉండటం, ఇద్దరు అగ్రస్థానంలో కొనసాగటం అనేది ప్రపంచ సంగీత చరిత్రలోనే అరుదు. అయితే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఆశా భోంస్లే మాట్లాడుతూ తాను తన అక్క అడుగుజాడల్లోనే నడిచేద్దానని గుర్తు చేసుకున్నారు. గతేడాది ఆర్జే అన్మోల్, నటి అమృతరావు నిర్వహించిన కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పాడ్కాస్ట్ లో ఆశా భోంస్లే ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అందులో వారు తెలుపు రంగు చీరలే ఎందుకు కట్టుకునేవారో ఒక చిన్న నవ్వుతో సమాధానమిచ్చారు. తాను దీది ఎప్పుడూ తెల్లటి చీరలే ధరించేవాళ్లమని ఆశా భోంస్లే చెప్పారు. దానికి కారణమేంటో తెలుసా? ఆ రంగు మా ఇద్దరి చర్మ ఛాయకు చాలా బాగా సెట్ అవుతుందని నమ్మకం. ఇతర రంగుల దుస్తులు ధరిస్తే మేము కొంచెం నల్లగా కనిపిస్తామేమో అన్న చిన్న భయం ఉండేదట. అందుకే తెలుపు రంగు తమకు ఒక రక్షణ కవచంలా, మమ్మల్ని మరింత ప్రకాశవంతంగా చూపించే రంగులా అనిపించేదని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు. తెలుపు రంగు విషయంలో లతా మంగేష్కర్ చాలా పట్టుదలగా ఉండేవారు. ఆమె ఏనాడూ ఆ రంగును వదిలిపెట్టలేదు. కేవలం అడపాదడపా ఎరుపు రంగు అంచు ఉన్న చీరలు లేదా చిన్నపాటి ప్రింట్లు ఉన్నవి మాత్రమే ధరించేవారు. కానీ ఆశా భోంస్లే మాత్రం కొన్నాళ్ల తర్వాత తన అభిరుచులను మార్చుకున్నారు. మెల్లగా గులాబీ రంగు, ఇతర రంగుల చీరలను ధరించడం ప్రారంభించారు. తాను వేరే రంగు చీరలు కట్టుకుని వెళ్ళినప్పుడు దీదీ తనను ఒకలాంటి వింత చూపు చూసేవారు. ఆ చూపులో ఏంటి రంగులు మార్చేశావా అన్న ప్రశ్న ఉండేదట. మారుతున్న కాలానికి అనుగుణంగా వేషధారణను కూడా మార్చుకున్నాను అని ఆశ వివరించారు. కాలక్రమేణా ఆశా భోంస్లే తన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఆమె కేవలం గాయనిగానే కాదు, ఫ్యాషన్ ఐకాన్గా కూడా మారారు. చందేరి, బనారసి, కాంజీవరం, షిఫాన్ వంటి రకరకాల వస్త్రాలను వివిధ రంగుల్లో ధరిస్తూ అభిమానులను అలరించేవారు. అయితే లతా మంగేష్కర్ మాత్రం చివరి వరకు తన శ్వేతవర్ణానికే కట్టుబడి ఉండి భారతీయ సంగీత సరస్వతిగా ఆ రూపంలోనే అందరి మనసుల్లో ముద్ర వేసుకున్నారు. ఏప్రిల్ 12న ఆశా భోంస్లే మనల్ని వదిలి వెళ్ళినప్పటికీ ఆ రెండు స్వరాలు ఎప్పుడూ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. తెలుపు రంగు అంటే స్వచ్ఛతకు నిదర్శనం. ఆ ఇద్దరు అక్కా చెల్లెల మనసులు, వారి గాత్రం, వారి వేషధారణ అన్నీ ఆ స్వచ్ఛతకు ప్రతీకలుగా నిలిచిపోయాయి. వారు ఎంచుకున్న తెలుపు రంగు కేవలం చర్మ ఛాయ కోసం మాత్రమే కాదు, అది వారు సంగీతానికి ఇచ్చిన గౌరవం, వారి వ్యక్తిత్వంలోని నిరాడంబరతకు నిదర్శనం. సంగీత ప్రపంచంలో లతా దీది, ఆశా భోంస్లేల ప్రయాణం ఒక అద్భుతం. వారి జ్ఞాపకాలు ఎప్పుడూ ఆ తెల్లటి చీరలంత స్వచ్ఛంగా, వారి మధురమైన పాటలంత తీయగా నిలిచిపోతాయి.